మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ హుజురాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ చరిత్ర అంతా మనకు ఆదికాండము 27వ అధ్యాయంలో చాలా వివరంగా కనబడుతుంది. తండ్రి అయినటువంటి ఇస్సాకు మందదృష్టి కలిగినప్పుడు ఆయనకు వేట మాంసం తినాలనే కోరిక కలుగుతుంది. ఆ విషయాన్ని మరి కుమారులకు తెలియపరిచినప్పుడు ఆ సంగతిని చాటుగా ఉండి రిబ్కమ్మ వింటుంది. తను పక్షపాతం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. యాకోబును ప్రేమించింది, ఏశావునంతగా పట్టించుకోలేదు ఆమె. అందుకని కపటోపాయం చేత యాకోబుకు తనే వంట చేసి యాకోబు ద్వారా ఆశీర్వాదం కొరకు పంపిస్తుంది. యాకోబు వెళ్తాడు, ఆశీర్వాదం పొందుకొని వచ్చిన తర్వాత, అదే ఇక్కడ రాశాడు, ఆ తర్వాత అంటే యాకోబు వచ్చి ఆశీర్వాదాలు తండ్రి దగ్గర పొందుకొని వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు ఏశావు. చాలా ఏడ్చాడు. కానీ విచారం ఏంటంటే అది సమయం దాటిపోయిందనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సోదరి సోదరుడా, నేడు అనే సమయం ఉండగానే మనము మారు మనసు పొందాలి. నేను తర్వాత పొందుతాను, తర్వాత నేను బాప్తిజం తీసుకుంటాను, తర్వాత నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను, తర్వాత నేను దేవుని వాక్యానికి విధేయత చూపుతాను, తర్వాత నేను బైబిల్ చదవడం ప్రారంభిస్తాను. ఇలా మనము రకరకాలుగా మన తీర్మానాన్ని లేక మన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తాం. ఈ తర్వాత అనేది మనకు వస్తుందో రాదో తెలియదండి. ఎందుకంటే మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ తర్వాత అనేదాన్ని మనం పక్కన పడేసి నేడు అనే సమయం ఉండగానే మనం ఆశీర్వాదం కొరకు ఆశించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఏశావు లాంటి ఆ దుఃఖకరమైన పరిస్థితి మనం తెచ్చుకోం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.